नमस्ते बच्चों। आज हमारा पाठ है कण कण का अधिकारी। 10वीं कक्षा का चौथा पाठ कण कण का अधिकारी। ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న లెసన్ 4th లెసన్ అమ్మా। 10th క్లాస్ వాళ్ళకి 4th లెసన్ కణ్ కణ్ కా అధికారి। కణ్ అంటే ప్రతి అణువు, కా అధికారి, అధికారి అంటే హక్కుదారుడు। ఫస్ట్ ఆ లెసన్ నేమ్ అదనమాట। ప్రతి అణువు యొక్క అధికారి ఎవరు, ఎవరైతే ఆ పని చేసుకుంటారో ఆ పనికి అధికారి వాడే, ఆ పనికి వచ్చేటువంటి రిజల్ట్ తనే అనుభవించాలి। అదనమాట ఈ లెసన్ యొక్క కాన్సెప్ట్। డాక్టర్ రామ్ధారి సింహ దినకర్ ఈ పాఠాన్ని రాసినటువంటి కవి గారు ఎవరు? డాక్టర్ రామ్ధారి సింహ దినకర్। ఫస్ట్ ఉన్ముఖీకరణలో చూడండి, ఒక చిన్న పద్యం ఇచ్చారు। ఈ పద్యం ద్వారా మనకి చిన్నగా ఆ పాఠంలోకి మనని తీసుకువెళ్తున్నారనమాట। ఉన్ముఖీకరణ ద్వారా ఇంట్రడక్షన్ లాగా। सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे, ऐसा था उनका आश्रम, गांधी जी के लिए पूजा का समानता श्रम। మీకు అర్థమయ్యే ఉంటుంది ఫస్ట్ పోయంలో లాస్ట్ లైన్ మీరు చూసుకుంటే గాంధీజీకే లియే పూజా కా సమానతా శ్రమ్। ఈ శ్రమ్ అనే ఒక్క వర్డ్ని చూడండి। శ్రమ్ అంటే ఏమిటి? కష్టము అని అర్థం। శ్రమ్ అంటే కష్టం, మెహనత్ కర్నా। గాంధీ గారికి పూజనీయమైనది ఏంటది? శ్రమ, కష్టపడటం। కష్టపడటం అనేది గాంధీ గారికి చాలా ఇష్టమైనది, పూజనీయమైనది। మనం పూజ చేయటం అంటే దేవుళ్ళకి చేసుకుంటాం, కానీ ఇక్కడ అది కాదు। గాంధీ గారికి కష్టపడటమే దేవుడితో సమానంట। ఏమంటున్నారు ఫస్ట్ లైన్లో? సూత్ కాతతే గాంధీజీ, గాంధీజీ సూత్ కాతతే। సూత్ కాత్న అంటే నూలు వలకడం। మీరు చూసే ఉంటారు గాంధీజీ గారు ఒక చక్రంతో ఇలా తిప్పుతూ ఉంటారు చూడండి, అదన్నమాట। కపడా బున్తేతే, ఆ దారాన్ని తయారు చేసి బట్టలు తయారు చేసుకునేవాళ్ళు ఇదివరకు। అంటే బ్రిటిషర్స్ పరిపాలించిన కాలంలో వాళ్ళు తయారు చేసిన బట్టలు వీళ్ళెవ్వరూ కట్టుకునేవాళ్ళు కాదు, ఖద్దరు దుస్తులు ధరించేవాళ్ళు। వాళ్ళకి వాళ్ళే నూలుని ఒడికి దాని ద్వారా బట్టలు తయారు చేసుకుని వాటిని కట్టుకునేవాళ్ళు। ఎంత కష్టపడితే మరి ఆ బట్టలు అనేవి తయారవుతాయి। నెక్స్ట్ లైన్ ఏమంటున్నారు? చునితేతే అనాజ్కి కంకర్, ఇంకా ఆయన ఏం చేసేవాళ్ళు? బియ్యంలో రాళ్ళు ఏరటం। అనాజ్, అనాజ్ అంటే ఏమిటి? ధాన్యం అన్నమాట, కంకర్। చక్కీ పీస్తేతే, చక్కీ అంటే ఏమిటి? తిరగలి అన్నమాట। తిరగల్ని తిప్పటం, పిండి తయారు చేయటం। ఐసా థా ఉన్కా ఆశ్రమ్, ఆయన యొక్క ఆశ్రమం అలా ఉండేది। అంటే ఏ నిమిషము కూడా ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేస్తూ, అలా రిలాక్స్గా ఎప్పుడు బద్ధకంగా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి మనిషి అన్నవాడు అని నమ్మినటువంటి గొప్ప వ్యక్తి గాంధీ గారు। గాంధీజీకే లియే పూజా కా సమానతా శ్రమ్, శ్రమ్ అనేది పూజతో సమానమైనది గాంధీ గారికి, కష్టపడటము అని చెప్తున్నారనమాట। ఇక్కడ ప్రశ్నలు ఇచ్చారు చూడండి, ఒక 3 ప్రశ్నలు ఇచ్చారు, ఏంటో చూద్దాం। గాంధీజీ క్యా క్యా కర్తే తే, గాంధీ గారు ఏమేమి చేస్తూ ఉండేవారు? ఇందులో ఉంటాయి, ఇవి చూసి మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి। సెకండ్ ప్రశ్న ఏమన్నారు? గాంధీజీకే అనుసార్ పూజనీయ క్యా తా। थर्ड प्रश्न, हमारे जीवन में श्रम का क्या महत्व है, हमारे जीवन में श्रम का क्या महत्व, మనం ఎందుకు కష్టపడాలి అని అడుగుతున్నాడు। ఉద్దేశ్యం చూడండి, మరి ఈ పాఠం ఎందుకు పెట్టారు, ఉద్దేశ్యం చూడండి। सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है। ఈ పాఠం ఎందుకు పెట్టారు మనకి చూడండి। సామాజిక కావ్య సృజన్ కి ప్రేరణకే సాత్ సాత్, సమాజంలో అసలు ఈ సమాజానికి సంబంధించి, సొసైటీకి సంబంధించినటువంటి కావ్య రచన అనేది ఎలా చేయాలి, ఇంకా సమాజ కళ్యాణ్, సొసైటీని మంచిగా, కళ్యాణ్ అంటే ఇక్కడ వివాహం అని కాదు, మంచి చెయ్యటం అనేది ఎలా ఉండాలి, వికాస్ కర్నా, వికాస్ కర్నా అని టు డెవలప్, और उन्हें श्रम का महत्व बताकर, పిల్లలకి శ్రమ యొక్క గొప్పతనం ఏంటి అని తెలియచెప్పటము, उसके पथ पर आगे बढ़ने की ప్రేరణ देना, ఆ మార్గంలో ముందుకు వెళ్ళటము ఈ పాఠం యొక్క ఉద్దేశం। మొత్తం మీద ఏంటంటే ఈ పాఠం యొక్క ఉద్దేశం
కష్టపడటం అనేది మనకి ఎందుకు అవసరము, ఎందుకు కష్టపడాలి, కష్టపడితే వచ్చేటువంటి ఫలితం ఏంటి అని చెప్పటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ కింద చూడండి, విధా విశేషలో చూడండి. హర్ కవితకి అప్ని అప్ని విశేషత హోతీ హై. ప్రతి కవితకి కూడా దాని యొక్క గొప్పతనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగంటే ఫస్ట్ లెసన్ బరస్తే బాధలు ఉందనుకోండి, అందులో ప్రకృతికి సంబంధించిన వర్ణన ఉంది కాబట్టి దాని గొప్పతనం దానికి ఉంది. థర్డ్ లెసన్లో హమ్ భారతవాసి అనేటువంటి లెసన్ ఉంది, దానికి ఉన్న గొప్పతనం ఏంటి, భారతీయుల యొక్క గొప్పతనం చెప్పుకోవడం. ఏ కవితకి ఆ కవితకి అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏమంటున్నారు ఇక్కడ, इसके कवि डॉक्टर रामधारी सिंह दिनकर हैं. इनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से यह कविता ली गई है. ఆయన యొక్క ప్రసిద్ధ రచన అయినటువంటి కురుక్షేత్రం నుంచి ఇది తీసుకోవటం జరిగింది అని చెప్తున్నారు. కవి పరిచయం చూడండి. డాక్టర్ రామ్ధారి సింహ దినకర్ హిందీ के प्रसिद्ध कवियों में से एक हैं. డాక్టర్ రామ్ధారి సింహ దినకర్ గారు హిందీకి ప్రసిద్ధ కవులలో ఈయన ఒకరు. उनका जन्म सन 1908 में బీహార్ కే ముంగీర్ జిలే కి సిమరియా గావ్ మే హువా. ఈయన ఎక్కడ పుట్టారు, 1908వ సంవత్సరంలో బీహార్లో ముంగేర్ అనేటువంటి జిల్లాలో సిమరియా అనేటువంటి ఒక పల్లెటూరులో ఆయన పుట్టడం జరిగింది. తథా ఉన్కా నిధన్ సన్ 1974 మే హువా. ఉన్హే, ఈయన చనిపోవడం 1974. ఇన్హే హిందీ కా రాష్ట్ర కవి భీ కహా జాతా హై. ఈయన్ని హిందీకి రాష్ట్ర కవి అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఊర్వశి కృతి కే లియే ఇన్హే జ్ఞానపీఠ పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. ఈయన ఊర్వశి అనేటువంటి ఒక కృతి ఒకటి రాశారు, ఒక సాహిత్యం ఒకటి రాశారు, దానికి ఈయనకి జ్ఞానపీఠ పురస్కార్ అనేది రావటం జరిగిందనమాట. రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, పరశురామ్ కి ప్రతీక్ష, రసవంతి ఆది ఇన్కి ప్రముఖ రచనాయే హై. ఏమేమి రచనలు రాశారు ఈయన, రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, పరశురామ్ కి ప్రతీక్ష, రసవంతి ఆది ఇన్కి ప్రముఖ రచనాయే హై. ఈ విధంగా ఈ కవి పరిచయం. ఈయన పేరు డాక్టర్ రామ్ధారి సింహ దినకర్ అన్నమాట. చూడండి, ఈయనే దినకర్ అని కూడా చెప్పొచ్చు, రామ్ధారి సింహ దినకర్ అని పూర్తి పేరు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు పేజ్ తిప్పండి, పేజ్ నెంబర్ 20. विषय प्रवेश చూడండి. मेहनत ही सफलता की कुंजी है. मेहनत करने वाला व्यक्ति कभी नहीं हारता, वह हमेशा सफल होता है, क्योंकि काल्पनिक जगत को साकार रूप देने वाला वही है. इसके कण कण के पीछे उसी का श्रम है, इसलिए वही कण कण का अधिकारी है. मेहनत ही सफलता की कुंजी है. मेहनत అంటే ఏంటి, కష్టపడటం. సక్సెస్కి ఒక తాళం లాంటిది. సక్సెస్ మనకి రావాలంటే ఆ తాళం, ఆ డోర్కి పెట్టినటువంటి ఆ తాళాన్ని మనం తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఆ తాళం అనేది ఏంటిది అక్కడ, మెహనత్. మెహనత్ అంటే శ్రమ అనమాట, కష్టపడటం. మెహనత్ కర్నే వాలా వ్యక్తి, కష్టపడేటువంటి వ్యక్తి, కభీ నెహీ హారతా, ఎప్పుడు కూడా ఓడిపోడు. వహ హమేషా సఫల్ హోతా హై, తను ఎప్పుడు కూడా సక్సెస్ అవుతాడు. కష్టపడేవాడికి సక్సెస్ అనేది ఎప్పుడు తన వెంట ఉంటుంది. క్యోంకి, ఎందుకంటే కాల్పనిక్ జగత్కో, కల్పనలో ఉన్న ప్రపంచాన్ని సాకార్ రూప్ దేనేవాలా వహీ హై, సరి అయిన రూపాన్ని ఇచ్చేటువంటి వాడు అతడే. అంటే తన ఒక కలల ప్రపంచంలో జీవిస్తూ ఉంటాడు. ఆ కలల ప్రపంచాన్ని నిజం చేసుకునేటువంటి ఒకే ఒక వ్యక్తి ఆ కష్టపడేటువంటి వాడనమాట. అంటే కష్టపడేవాడికి ఎప్పటికైనా కూడా సుఖం అనేది ఉంటుంది, దాని రిజల్ట్ అనేది పాజిటివ్గా వస్తుంది అని చెప్తున్నారనమాట. ఇస్కే కణ్ కణ్ కే పీచే ఉసీ కా శ్రమ హై, ప్రతి అణువు వెనుక తన యొక్క శ్రమ అనేది ఉంటుంది. ఇస్లియే వహీ కణ్ కణ్ కా అధికారి హై, తనే ప్రతి అణువు యొక్క అధికారి అని చెప్తున్నారనమాట. ఫస్ట్ పోయంలో చూడండి, ఏక మనుజ్ సంచిత్ కర్తా హై అర్ధ పాప్ కే బల్ సే और भोगता उसे दूसरा भाग्यवाद के चल से. सी वंस अगेन, एक मनुज संचित करता है अर्ध पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चल से. చూడండి, మీరు ఇక్కడ పిక్చర్స్ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా శ్రామికులు, కష్టపడుతున్నారు, ఏదో ఒక పని చేస్తూ కష్టపడుతున్నారు. కాల్పనిక్ జగత్కో సాకార్ రూప్ దేనేవాలా, కల్పనలో ఉన్న ప్రపంచాన్ని నిజం చేసేటువంటి వ్యక్తులు. అంటే మనకి
బ్రహ్మాండమైన ఒక పెద్ద ఇంట్లో ఉండాలనిపించింది. ఆ ఇల్లుని మన కలని సాకారం చేసేది ఎవరు? ఆ శ్రామికులే. వాళ్ళు శ్రామికులు కష్టపడితేనే ఆ బ్రహ్మాండమైన ఇంట్లో మనం ఉండగలుగుతున్నాం. అలా అనమాట. ఫస్ట్ పోయం చూడండి. ఏక మనుజ సంచిత్ కర్తా హై. సంచిత్ కర్ణ అంటే ఇకట్టా కరణ, పోగు చేసుకోవటం. ఒక మనిషి అనేవాడు కష్టపడుతున్నాడు. ఎలా కష్టపడుతున్నాడు? అర్ధ పాపకే బల్సే పోగు చేస్తున్నాడు. ఏం పోగు చేస్తున్నాడు? అర్ధ అంటే ఇక్కడ డబ్బు అని అర్థం అనమాట. ఇక్కడ అర్ధ అంటే ఇక్కడ మీనింగ్ అనుకోమాకండి, మనీ అనమాట. కైసే పాపకే బల్సే, పాపకే బల్సే మని కష్టపడి, శ్రమ కర్కే అని అర్థం అనమాట. ఒక మనిషి డబ్బుని సంపాదిస్తున్నాడు ఎలా? కష్టపడి. ఔర్ భోగ్తా ఉసే దూసరా, కానీ దాన్ని అనుభవించేవాడెవరు? వేరొక వ్యక్తి అనుభవిస్తున్నాడు. ఏమని? భాగ్యవాదికే చల్సే. భాగ్యవాది అంటే ఏమిటి? అదృష్టం. అదృష్టం అనేటువంటి చల్ అంటే కపట్ అనమాట. కపటంతో తను అనుభవిస్తున్నాడు. అంటే ఫర్ సపోజ్ మన కళని సాకారం చేసేవాడు ఎవరు? శ్రామికుడు. శ్రామికుడేమో కష్టపడి సంపాదించి డబ్బుని పోగు చేసుకుంటున్నాడు. ఆ కట్టిన ఇంట్లో మనం హ్యాపీగా నివసిస్తున్నాం అన్నమాట. ఈ విధంగా కష్టపడేవాడు ఒకడు, దాని యొక్క రిజల్ట్ని తీసుకునేవారు వేరొకరు అని చెప్పి చెప్తున్నారు. శ్రమికుల యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఏమంటున్నారు? నర్ సమాజ్ కా భాగ్య ఏక్ హై, వహ శ్రమ్ వహ భుజబల్ హై, జిస్కే సమ్ముఖ్ ఝుకి హుయి పృథ్వీ వినీత్ నప్తల్ హై. నర్ సమాజ్, మన మనుష్య సమాజానికి ఉన్నటువంటి అదృష్టం ఒకటే. ఏంటది? శ్రమ్ భుజబల్, శ్రమ భుజబలం, మన భుజాల్లో శక్తి. ఈ రెండు ఉన్నంత మటుకు ఎవ్వరం కూడా భయపడిన అవసరం లేదు. జిస్కే సమ్ముఖ్ ఝుకి హుయి పృథ్వీ వినీత్ నబ్తల్ హై. జిస్కే సమ్ముఖ్, జో శ్రమ కర్తా హై ఉస్కే సమ్ముఖ్, ఎవరైతే కష్టపడుతున్నారో వారి ఎదుట భూమి ఆకాశం మొత్తం ప్రపంచమంతా కూడా తల దించి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అది సెకండ్ పోయం మీనింగ్. నెక్స్ట్ థర్డ్ పోయం ఏమంటున్నారు? జిస్నే శ్రమ్ జల్ దియా ఉసే పీछे మత్ రహ జానే దో, విజీత్ ప్రకృతి సే పెహలే ఉస్కో సుఖ్ పానే దో. జిస్నే శ్రమ్ జల్ దియా, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని వెనకనే ఉండనియొద్దు. ఈ ప్రకృతిలో మొట్టమొదట సుఖం పొందేటువంటి అధికారం ఎవరైతే కష్టపడతారో వారికే ఉంది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ పోయంలో ఏమంటున్నారు చూడండి. జో కుచ్ న్యస్త ప్రకృతి మే హై వహ మనుజ మాత్ర కా ధన్ హై, ధర్మరాజ్ उसके कण कण का अधिकारी जन जन है. जो कुछ न्यस्त प्रकृति, न्यस्त माने रखा हुआ, इस प्रकृति में जो भी रखा हुआ संपदा है वो सब हर मनुष्य का है, हर मनुष्य का धन है. धर्मराज, हे धर्मराज, भीष्म पितामह या धर्मराज को संबोधित कर रहा है. ఇక్కడ ధర్మరాజు గారి పేరు ఎందుకు వచ్చింది మనం శ్రామికులకి చెప్పుకుంటుంటే? ఎందుకంటే ఇది కురుక్షేత్ర అనేటువంటి ఒక సాహిత్యం నుంచి తీశారు. దినకర్ గారు కురుక్షేత్ర అనేటువంటి ఒక సాహిత్య గ్రంథం రాశారనమాట. దాంట్లోంచి ఈ కథను తీసుకోవడం జరిగింది. ధర్మరాజుల వారికి భీష్మ పితామహుల వారు ధైర్యం చెప్తున్నారు. అక్కడ యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు, తన తోబుట్టువులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ధర్మరాజు గారు భయపడుతూ ఉంటారనమాట. అలా భయపడుతూ ఉంటే భీష్ముల వారు చెప్తారు ధర్మరాజు గారికి, నువ్వెందుకు భయపడుతున్నావు? ఎవరైతే కష్టపడతాడో ఫలితం పొందేటువంటి హక్కు వాడికి ఉంది అని చెప్పేటువంటి సంఘటన అన్నమాట ఇది. అందుకనే ఆ పోయంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ని ఇలా కొంచెం కవిత ద్వారా మన ముందుకు తీసుకువచ్చారు. అదే చెప్తున్నారు ఇక్కడ. జో కుచ్ న్యస్త ప్రకృతి మేహే, ఈ ప్రకృతిలో ఏదైతే ఉంచబడిందో అది ప్రతి మనిషి యొక్క ధనము. ధర్మరాజ్ ఉస్కే కణ్ కణ్ కా అధికారి జన్ జన్ హే, ప్రతి అణువు యొక్క అధికారి ప్రతి మనిషి. ఇది నాదో నీదో కాదు, అందరిది. ఎవరు కష్టపడతాడో వాడిది అని చెప్పి ధర్మరాజు గారికి ధైర్యం చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా మనకి లెసన్లో శ్రమికుల యొక్క గొప్పతనం గురించి మనకి చెప్పడం జరిగిందనమాట. కవి ఎవరు? డాక్టర్ రామ్ధారి సింహ దినకర్. ఈ దినకర్ గారు రాశారు. ఈ లెసన్ పేరు కణ్ కణ్ కా అధికారి. ఈ విధంగా మనకి ఈ పోయం అంతా నేర్చుకున్నారు కదా. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక టాపిక్తో కలుద్దాం.